దేశ సమైక్యత సమగ్రతను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎదురుగా ఉన్నటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం దగ్గర బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన సామూహిక జాతీయ గీత ఆలాపనలో పాల్గొన్నారు. కిషన్ రెడ్డి విద్యార్థులు బీజేపీ నాయకులతో కలిసి జాతీయ గీతాన్ని ఆలపించారు. ఇక ప్రధాని ఇచ్చిన స్ఫూర్తితో మూడేళ్లుగా ప్రజలు ఇంటిపై జాతీయ పతాకాలను ఎగురవేశారని, స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మహనీయులను గుర్తు చేసుకుంటూ వారి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించాలని కోరారు. మూడు రంగుల పండుగ కార్యక్రమం ఏదైతున్నదో దాన్ని విజయవంతం చేయాల్సిందిగా, రేపు జరిగేటువంటి స్వాతంత్ర ఉత్సవాలలో ఉత్సాహంగా పాల్గొనాల్సిందిగా నేను అందరినీ కోరుతా ఉన్నాను. ప్రతి ఒక్కరు కూడా మీ ఇంటి మీద జాతీయ పతాకాన్ని ఎగరవేసి దానికి సంబంధించినటువంటి సెల్ఫీ తీసి మరి #హర్ఘర్ తిరంగాకు అందరూ కూడా దాన్ని పోస్ట్ చేయాల్సిందిగా ప్రధానమంత్రి గారు పిలుపునిచ్చారు. హైదరాబాద్ లోని ఎల్ఐసి జోనల్ కార్యాలయంలో రిమెంబరెన్స్ డే ఎగ్జిబిషన్ నిర్వహించారు. ఈ ఎగ్జిబిషన్ ను జోనల్ మేనేజర్ పునీత్ కుమార్ సింఘాల్ ప్రారంభించారు. దేశ విభజన సమయంలో భారతీయులకు ఎదురైన భయంకరమైన అనుభవాలను ఈ ప్రదర్శనలో ప్రదర్శించారు. దాదాపు 13 మిలియన్ల ప్రజలు ఒకవైపు నుండి మరొక వైపుకు వలస వెళ్లగా ఆ సమయంలో బాధలు దయనీయంగా ఉండి విభజన సరిహద్దులకు సంక్షోభాలను సృష్టించాయి. ఈ సమయంలో దాదాపు 5 లక్షల మంది మరణించారు. 2021 నుండి ఆగస్టు 14వ తేదీన రిమెంబరెన్స్ డేగా పాటిస్తున్నామంటూ పునీత్ కుమార్ స్పష్టం చేశారు. విభజన సందర్భంగా పెద్ద సంఖ్యలో కుటుంబాలు నిరాశ్రులయ్యారు. చాలా మంది ప్రాణాలు కోల్పోయారని పునీత్ కుమార్ వివరించారు. ప్రస్తుత తరం సామాజిక విభేదాలను మరచి ఏకత్వ స్ఫూర్తిని మరింత బలోపేతం చేసేందుకు అంకితం కావాలని ఉద్ఘాటించారు. సామరస్యం, శాంతిని కాపాడుకోవడం కోసం మనల్ని మనం పునరంకితం చేసుకోవాలని పునీత్ కుమార్ తెలిపారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధి నందగిరి హిల్స్ హుడా లేఅవుట్ లో గోడ కూల్చివేత ఘటనపై సమగ్ర విచారణ చేపట్టాలంటూ గురుబ్రహ్మ నగర్ బస్తీ వాసులు తెలంగాణ ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ ను కలిసి ఫిర్యాదు చేశారు. హైదరాబాద్ బషీర్బాగ్లోని కమిషన్ కార్యాలయంలో చైర్మన్ బక్కి వెంకటయ్యను కలిసి ఫిర్యాదు చేశారు. తమ బస్తీలోకి వెళ్లకుండా అడ్డంగా గోడను నిర్మించారని, దానిని తొలగించినందుకు తమపై ఖైరతాబాద్ ఎమ్మెల్యేపై అక్రమంగా కేసులు పెట్టారని చైర్మన్ కు వివరించారు. తమను కులం పేరుతో దూషించారని, దళితులమైన తాము అక్కడ నివాసం ఉండటం ఇష్టం లేకనే అక్కడి అగ్రకులాలకు చెందిన వాళ్ళు ఆ గోడను నిర్మించారని చెప్పారు. ఈ ఘటనపై స్పందించిన ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ సమగ్ర విచారణ జరిపి రిపోర్ట్ సమర్పించాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ జేహెచ్ఎంసీ కమిషనర్లను ఆదేశించారు. ఎస్సీ ఎస్టీ కమిషన్ బాధితులకు అండగా ఉంటుందని, ఈ విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి తానే స్వయంగా ఆ ప్రాంతంలో పర్యటిస్తానన్నారు.
గిరిజనులను, దళితులను కులం పేరుతో దూషించిన వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. గురుబ్రహ్మనగర్ కాలనీ వాసులందరూ కూడా మా యొక్క ఎస్సీ ఎస్టీ సంబంధించినట్టు అందరూ కూడా కార్పొరేటర్తో సహా అందరూ కూడా ఎస్సీ ఎస్టీ కమిషన్ కార్యాలయానికి రావడం జరిగింది. వారి యొక్క ఆర్జీని కూడా స్వీకరించడం, మరి ఈ రోజే మరి సిపి హైదరాబాద్ గారికి, మరి జిహెచ్ఎంసీ కమిషనర్ కు మరి ఒక నోటీస్ ద్వారా తెలిపి మీ సమస్య మీద సమగ్రమైన రిపోర్ట్ తెప్పించి తప్పకుండా మీకు అందరికి న్యాయం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి మన హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మరి మంత్రితో మాట్లాడి, మీ యొక్క ఎమ్మెల్యే గారితో మాట్లాడి, గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా ఈ సమస్యను తీసుకువెళ్లి తప్పకుండా మీ గురుబ్రహ్మనగర్ కాలనీ వాసులకు తొవ్వ ఏదైతే దిగ్బంధం చేసే పరిస్థితులు వచ్చినాయో ఆ పరిస్థితులను అధిగమించి మీకు తొవ్వ అందరికీ వచ్చే ఏర్పాటయ్యే విధంగా తప్పకుండా మేము చర్యలు తీసుకుంటాం. ఎస్సీ ఎస్టీ కమిషన్ అనేది మీకు అండగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి అవసరం అంటే మేము కూడా ముఖ్యమంత్రి గారిని కలిసి మీ కాలనీకి కూడా సందర్శించి మీ సమస్యలు పరిష్కారమయ్యే విధంగా మేమంతా కూడా మీ వెంట ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. జై భీమ్. కోల్కతాలో జూనియర్ వైద్యురాలిపై అత్యాచారం, హత్య ఘటనకు సంఘీభావంగా గాంధీ హాస్పిటల్ జూనియర్ డాక్టర్లు నిరసనకు దిగారు. ఈ మధ్య కాలంలో వైద్యులపై దాడులు సర్వసాధారణమైన అంటూ జూడాలు ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పుడు అవి హత్య చేసే స్థాయికి రావడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. జూనియర్ వైద్యుల రక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చట్టం తీసుకురావాలని జూడాలు డిమాండ్ చేశారు. మేము సాధారణ మనుషులమే అని, ప్రజలకు సేవ చేయాలని వైద్య రంగంలోకి వచ్చామని, అలాంటి మాపై దాడులు చేయడం శోచనీయమని జూడాలు వాపోయారు. గవర్నమెంట్ తాత్కాలిక హామీలు ఇవ్వడం జరుగుతుంది, కానీ దాని యొక్క అమలు ఎంతవరకు జరుగుతుంది అనేది మనం ప్రశ్నించాలి. ఇది వరకు కోవిడ్ టైంలో కూడా ఇలాగే దాడులు జరిగాయి, కానీ మరి ఇంత తీవ్రంగా మానభంగం చేయడం కానీ, ఒక డాక్టర్ని డ్యూటీలో డాక్టర్ని మర్డర్ చేసి అంత ఫ్రీగా ఇప్పటికైతే హంతకులు ఎవరుతున్నారు ఫ్రీగా తిరిగేస్తున్నారు సమాజంలో. అంటే ఇది ఎంతవరకు ప్రభుత్వ వైఫల్యం అనుకోవచ్చో లేకపోతే సామాజిక వైఫల్యం అనుకోవచ్చో ప్రజలకి వదిలేస్తున్నాం. ఒకటి మా ప్రధాన డిమాండ్ ఏమైతుందంటే సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ అంటూ విధుల్లో ఉన్న డాక్టర్స్ కి, ఇప్పుడు ఎలాగైతే విధుల్లో ఉన్న ఒక పోలీస్ పర్సన్ ని కానీ, గవర్నమెంట్ విధుల్లో ఉన్న ఒక గవర్నమెంట్ ఎంప్లాయీని కానీ వాళ్ళకి హాని కల్పెట్టినా కానీ, వాళ్ళని మర్డర్ చేసినా, వాళ్ళకి కొట్టిన అసాల్ట్ చేసినా కానీ ఎట్లయితే కఠినమైన చట్టాలు ఉన్నాయో అదే విధంగా మా యొక్క డాక్టర్స్ పైన కానీ, డ్యూటీలో ఉన్న మెడికోస్ పైన కానీ ఎలాంటి దాడులు, ఇది చాలా హైయెస్ట్ లెవెల్. కొట్టడం అని సరే అది నార్మల్ అయిపోయి ఇప్పుడు ఏ ఎక్స్టెంట్కి వెళ్ళిందంటే ఒక డ్యూటీలో ఉన్న లేడీ డాక్టర్ రేప్ చేయొచ్చు, చంపేయచ్చు, అక్కడే పడేయచ్చు. హైదరాబాద్ ఉప్పల్ నాగోల్ మెట్రోలో ఫ్రీ పార్కింగ్ ఎత్తివేశారు. దీంతో మెట్రో ప్రయాణికులు ఆందోళనకు దిగారు. తమకు ఫ్రీ పార్కింగ్ ఇవ్వాలని మెట్రో ప్రయాణికులు మెట్రో సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. అధికంగా టికెట్స్ రేటు పెంచి పార్కింగ్ కు డబ్బులు వసూలు చేయడం అన్యాయమంటూ నిరసన చేపట్టారు. తమకు ఫ్రీ పార్కింగ్ ఇవ్వాలని మెట్రో ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు. See, all of a sudden these things are happening. Only the board has been quick. There is no information in PR. And the quantum is what they are charging, which is very much too much. And the people who are traveling from such a long distance, they are not even getting this seat. To be frank, I will wait every day. I will wait 20 minutes. It is not only my problem. Everyone, all the employees should be active. We are the people.
జెండా పండుగకు భాగ్యనగరం ముస్తాబైంది. మువ్వెన్నెల రెపరెపలతో నగరం ఉప్పొంగనుంది. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల కోసం నగర వ్యాప్తంగా ఫ్రీడమ్ ఫైటర్స్ బొమ్మలను పెయింటింగ్ వేశారు. జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నెరవేరుస్తున్నారు. భారత స్వాతంత్ర్య పోరాటంలో కీలక పాత్ర పోషించిన ఎంతో మంది నాయకుల చిత్రాలను ఇక్కడ చిత్రీకరిస్తున్నారు. నేటి తరానికి స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను గుర్తు చేసేలా మహత్తర కార్యక్రమాన్ని చేపట్టారు. భాగ్యనగర గోడలపై అందంగా కొలువుదీరిన త్యాగధనుల జీవిత విశేషాలను ఇప్పుడు చూద్దాం. జాతీయ పండుగలు వచ్చాయంటే ఎంతోమంది నాయకులు స్వాతంత్ర్య పోరాటంలో వారి త్యాగాలు మన కళ్ల ముందు కదలాడుతాయి. ఎందరో నాయకుల త్యాగాల ఫలితం నేటి స్వాతంత్ర్య భారతం. రానున్న స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా అలాంటి నాయకుల త్యాగాలను మరోసారి ప్రజలందరికీ గుర్తు చేసేందుకు నగరంలోని ఫ్లైఓవర్స్, గోడలు, రోడ్లకు ఇరువైపులా ఆనాటి నాయకుల చిత్రాలను చిత్రిస్తున్నారు. నేటి ఆధునిక బాలలకు, యువతరానికి స్వాతంత్ర్య పోరాటంలో వారి ముద్రను తెలియచేయడానికి ఈ చిత్రాలు ఎంతగానో ఉపయోగపడతాయి. కేవలం స్వాతంత్ర్య సమరయోధుల చిత్రాలతో పాటు తెలంగాణ సాయుధ పోరాటంలో భూస్వాముల బానిస సంకెళ్ల నుంచి సబ్బండ వర్గాలను కాపాడేందుకు వారికి ఎదురొడ్డి నిలిచిన చాకలి ఐలమ్మ వంటి ఎందరో నాయకుల చిత్రాలను చిత్రిస్తున్నారు. స్వాతంత్ర దినోత్సవం అనేది 15వ తారీఖు ఉందిగా, ఆ సందర్భంగా రాజకీయ నాయకులు అనేవాళ్ళు మన మున్సిపాలిటీ ద్వారా ఈ బొమ్మలు వేయించడం జరుగుతున్నది. అయితే మనకు స్వాతంత్రం రావడానికి ముఖ్య కారకులు ఉన్నారు కాబట్టి వాళ్ళు అప్పుడు మనకు ఎంతో కృషి చేసి మనకు స్వాతంత్రం వచ్చేలా చేశారు కాబట్టి అందువలన వారిని గుర్తించుకోవడానికి కోసం మనము ఈరోజు ఈ డ్రాయింగ్స్ వేయడం జరుగుతున్నది. భారత స్వాతంత్ర్య పోరాటం ఎందరో భారతీయులకు భావోద్వేగం. ఇందులో ఎందరో పోరాట యోధులు తెల్లదొరల కబంధ హస్తాలలో మగ్గిపోతున్న భారతీయులలో పోరాట స్ఫూర్తిని నింపారు. స్వాతంత్ర్య కాంక్ష కోసం ఎన్నో ఉద్యమాలు, ఎన్నోసార్లు జైలు జీవితాన్ని అనుభవించారు. కుటుంబాలను సైతం త్యజించి భారతమాత బానిస సంఖ్యలు తెంచేందుకు అహర్నిశలు కృషి చేశారు. నెత్తుటి గాయాలకు ఓర్చుకుని స్వాతంత్ర్యాన్ని సాధించే వరకు విడవలేదు. మితవాదం, అతివాదం ఎవరు ఏ మార్గాన్ని ఎంచుకున్నా అందరి లక్ష్యం మాత్రం స్వతంత్ర భారతం కోసమే పోరాడారు. అందుకే భారత స్వాతంత్ర్య పోరాటంలో వారి త్యాగాలు చిరస్మరణీయం. నేటి బాలలకు, యువతరానికి వారి ఉద్యమ స్ఫూర్తిని తెలియచేసేందుకు ఈ చిత్రాలను చిత్రిస్తున్నారు. ఖైరతాబాద్ ఫ్లైఓవర్ దగ్గర రోడ్డుకు రెండు వైపులా ఉన్న గోడపై ఓవైపు స్వాతంత్ర్య సమరయోధుల చిత్రాలు, మరోవైపు తెలంగాణ సాయుధ పోరాటంలో కీలక పాత్ర పోషించిన నాయకుల చిత్రాలను చిత్రించారు. మహాత్మా గాంధీ, సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, లాల్ బహదూర్ శాస్త్రి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇలా ఎందరో జాతీయ నాయకుల చిత్రాలను చిత్రించారు. ఈ చిత్రాల పక్కన ఓ క్యూఆర్ స్కానర్ ని ఏర్పాటు చేస్తున్నారు. ఎవరైనా ఆ నాయకుడి గురించి తెలుసుకోవాలనుకుంటే ఆ క్యూఆర్ స్కానర్ ని స్కాన్ చేస్తే వారికి సంబంధించిన మొత్తం సమాచారం వస్తుంది. ఇలా వారి గురించి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. కేవలం ఒక్క ఖైరతాబాద్ లోనే కాకుండా నగర వ్యాప్తంగా కూడా ఇలాంటివి ఏర్పాటు చేస్తున్నారు. ఖైరతాబాద్ దగ్గర స్వజయ్ ఎంటర్ప్రైజెస్ సంస్థ ఆధ్వర్యంలో పలువురు పెయింటర్లు ఈ చిత్రాలను చిత్రిస్తున్నారు. ప్రెజెంట్ జిహెచ్ఎంసీ హైదరాబాద్ సిటీ మొత్తాన్ని బ్యూటిఫికేషన్ చేసే పాటలో ఉంది. దాంట్లో భాగంగానే ఈ ఫ్లైఓవర్ మేము తీసుకొని చేస్తున్నాము. మాది వచ్చేసి కంప్లీట్లీ ఆర్ట్ బ్యాక్గ్రౌండ్. ఇక్కడ తీసుకున్న పోర్ట్రేట్స్ కూడా ఇప్పుడు మన ఇండిపెండెన్స్ డే వస్తుంది కాబట్టి బిఫోర్ ఇండిపెండెన్స్ డే కల్లా డెలివరీ చేస్తే పీపుల్ అందరికీ బాగుంటుందని, ఇండిపెండెన్స్ డే ఒక సెలబ్రేషన్కి బాగుంటుందని ఈ వాల్ మేము టేకప్ చేసి చాలా ఫుల్ ఫ్లెడ్జెడ్ వర్క్తో చేస్తున్నాము. డే నైట్ వర్క్ నడుస్తుంది ఇక్కడ. ఇటువైపు ఏమో మనం మొత్తం స్టేట్ లీడర్స్ని తీసుకున్నాం, లీడర్స్ ఫ్రమ్ తెలంగాణ స్పెషల్లీ. అదర్ సైడ్ ఆఫ్ ద వరల్డ్లోనేమో మనం నేషనల్ లీడర్స్ని తీసుకున్నాము. బోత్ డిప్లొమాట్స్ అండ్ ఫ్రీడమ్ ఫైటర్స్, మనకి డిప్లొమసీలో వర్క్ చేసిన వాళ్ళు, ఫ్రీడమ్ కోసం సాక్రిఫైస్ చేసిన వాళ్ళందరివి ఇక్కడ ప్రజెంట్ చేయడం జరుగుతుంది. ఇది కంప్లీట్ అండర్ జిహెచ్ఎంసీ విత్ కొలాబరేషన్ ఆఫ్ జిహెచ్ఎంసీలో వర్క్ చేస్తున్నాం దీన్ని. భారత స్వాతంత్ర్యం కోసం ఎందరో నాయకులు ఎనలేని కృషి చేశారు. భారత చరిత్ర పుటలలో వారి త్యాగాలు చిరస్మరణీయం. అలాంటి నాయకుల త్యాగాల గురించి నేటి తరం తెలుసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. స్వతంత్ర దినోత్సవం
దినోత్సవ వేడుకలకు హైదరాబాద్ మహానగరం ముస్తాబవుతుంది. ఇందులో భాగంగానే ఖైరతాబాద్ ఫ్లైఓవర్ ఇరువైపులా ఉన్న గోడలపైన భారత స్వతంత్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన నాయకుల చిత్రపటాలను చిత్రిస్తున్నారు. భరతమాత బానిస సంఖ్యలను తెంపి భారతీయులందరికీ స్వేచ్ఛా హక్కులను ప్రసాదించడంలో ఈ నాయకులు చేసిన త్యాగాలు కీలకం. వారు మనందరి మనసులో చిరస్మరణీయంగా నిలిచిపోవాలని, నేటి తరం యువతకు వారు చేసిన త్యాగాల గురించి తెలియజేయాలని ఈ చిత్రాలను చిత్రిస్తున్నట్లుగా నిర్వాహకులు చెబుతున్నారు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో రజిత, HMTV, హైదరాబాద్. అధికారుల కళ్లు కప్పి స్మగ్లర్ల ఇల్లీగల్ దందా అంతర్జాతీయ మార్కెట్లో జోరుగా సాగుతుంది. ఈ నేపథ్యంలో విదేశాల్లో చౌకగా దొరికే బంగారాన్ని వివిధ మార్గాల్లో స్వదేశానికి తీసుకొచ్చేందుకు కేటుగాలు నానా పాట్లు పడుతున్నారు. తాజాగా బంగారాన్ని తీసుకొచ్చేందుకు యత్నించిన ఓ వ్యక్తిని ఎయిర్పోర్ట్ అధికారులు అరెస్ట్ చేశారు. ఎవరికీ అనుమానం రాకుండా షూలో దాదాపు 1.5 కేజీల బంగారాన్ని దాచేశాడు. అయితే అతగాడి నడక, వ్యవహారంలో ఏదో తేడా కొట్టింది. ఇదే విషయాన్ని పసిగట్టిన అధికారులు క్షుణ్ణంగా పరిశీలించగా అసలు బండారం బయటపడింది. ఈ ఘటన హైదరాబాద్ శంషాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో చోటు చేసుకుంది. విదేశాల నుంచి బంగారాన్ని అక్రమంగా స్మగ్లింగ్ చేసేందుకు స్మగ్లర్లు కొత్త మార్గాలు ఎంచుకుంటున్నారు. దుబాయ్ నుంచి హైదరాబాద్ కు విమానంలో వచ్చిన ఓ వ్యక్తిని శంషాబాద్ లోని అంతర్జాతీయ విమానాశ్రయంలో DRI అధికారులు అరెస్ట్ చేశారు. EK528 విమానంలో అంతర్జాతీయ అరైవల్ హాల్ నుంచి హైదరాబాద్ కు వచ్చిన సదరు ప్రయాణికుడి బూట్లు, వీపుకు తగిలించుకునే సామాన్ల బ్యాగును అధికారులు స్కాన్ చేయగా దాదాపు 1.5 కిలోల బంగారం బయటపడింది. నిందితుడి నుంచి బ్యాటరీ ఆకారంలో ఉన్న 2 పసుపు రంగు మెటల్ బార్లు ఎడమకాలి షూలో బ్యాగ్ లో దాచాడు. అలాగే పసుపు రంగులో ఉన్న ఓ మెటల్ గొలుసును కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 1390.850 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ 1.06 కోట్లు ఉంటుందని కస్టమ్స్ అధికారులు అంచనా వేస్తున్నారు. కస్టమ్స్ యాక్ట్ 1962 నిబంధనల ప్రకారం నిందితుడిని అరెస్ట్ చేసి విచారణ చేపట్టినట్లు అధికారులు తెలిపారు. DRI అధికారులు ఆ వ్యక్తిని విచారిస్తూ ఎవరెవరికి బంగారం సప్లై చేస్తున్నాడు, ఎవరి దగ్గర దుబాయ్ నుండి బంగారం తీసుకొస్తున్నాడు, ఈ స్మగ్లింగ్ దందా ఎన్ని రోజుల నుంచి కొనసాగుతుందన్న కోణంలో అధికారులు విచారిస్తున్నారు. కొండెక్కిన కోడి కిందకు దిగొస్తుంది. ఇన్నాళ్లు చికెన్ ప్రియులకు చుక్కలు చూపించిన ధరలు ఇప్పుడు తగ్గుముఖం పడుతున్నాయి. ఓవైపు శ్రావణ మాసం ప్రారంభం, మరోవైపు వర్షాకాలం కావడంతో చికెన్ కు డిమాండ్ పడిపోయింది. ఫలితంగా ధరలు అందుబాటులోకి వస్తున్నాయి. శ్రావణ మాసంతో పల్లె నుంచి పట్నం వరకు ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడుతుంది. చాలా మంది భక్తి శ్రద్ధలతో పూజలు ఆచరిస్తుంటారు. ఈ మాసంలో మాంసాహారానికి దూరంగా ఉంటుంటారు జనం. మొన్నటి వరకు చికెన్ వంటకాలతో గుమ్మగుమ్మలాడిన గుమ్మాలు ఇప్పుడు శాకాహారం వైపు టర్న్ తీసుకున్నాయి. ఫలితంగా కోడి మాంసానికి డిమాండ్ బాగా తగ్గింది. దీనికి తోడు వానాకాలంలో కోళ్లకు వ్యాధులు సంక్రమిస్తుంటాయి. కాబట్టి సాధారణ జనం కూడా పెద్దగా తినడానికి ఇష్టపడరు. ఇలా 2 కారణాలతో చికెన్ ముక్కకు గిరాకీ తగ్గి రేట్లు దిగి వస్తున్నాయి. సండే రోజు అయినా కానీ కస్టమర్స్ ఎవరు లేరు. శ్రావణ మాసం రేటు తగ్గినప్పటికీ కూడా కస్టమర్స్ లేకుండా చికెన్ ఇప్పుడు 170 నడుస్తుంది. శ్రావణ మాసం స్టార్ట్ అయిన కంచెలు తగ్గింది. మటన్, చికెన్ ఏదైనా ఇప్పుడు శ్రావణ మాసంలో అంతా తగ్గిపోయింది. మొన్నటి వరకు కోడి కొండెక్కి కూర్చుంది. చికెన్ రేట్లు ఒకానొక సమయంలో కిలో 300 వరకు వెళ్లింది. ధరలు పెరగడంతో చాలా మంది కేజీ చికెన్ బదులు అర కేజీతో సరిపెట్టుకున్నారు. అదే కష్టమని భావించిన వారు ప్రత్యామ్నాయం చూసుకున్నారు. కాగా ఇప్పుడు పరిస్థితులు మారాయి. డిమాండ్ తగ్గడంతో ధరలు క్రమంగా దిగి వస్తున్నాయి. దీంతో పండుగలతో సంబంధం లేకుండా నాన్ వెజ్ ఆరగించే వారికి చికెన్ ధరలు తగ్గడం ఊరటనిస్తుంది. వారం రోజులుగా చికెన్ ధరలు తగ్గుతున్నాయి. హైదరాబాద్ లోని చాలా ప్రాంతాల్లో కేజీ స్కిన్లెస్ చికెన్ ధర 150 నుంచి 180 ఉంది. లైవ్ కోడి అయితే కేజీ 100 నుంచి 120 రూపాయలని వ్యాపారులు అంటున్నారు. ఇప్పటికీ శ్రావణ మాసం మొదలై వారం రోజులు పూర్తయింది. దాదాపు నెలపాటు సాగే శ్రావణ మాసమంతా ఉపవాసాలు, పూజలతో గడిపేస్తుంటారు. చికెన్ ధరలు తగ్గడానికి ఇది ఒక ప్రధాన కారణమని వ్యాపారస్తులు అంటున్నారు. కోళ్ల ఫారాల్లో కోళ్లను ఒక సమయం దాటిన తర్వాత ఉంచారు. అలా ఉంచితే వాటికి దానా వేస్తూ పెంచడం యజమానులకు కష్టతరం అవుతుంది. తద్వారా కొనుగోలు పెద్దగా లేకపోయినా వాటిని చికెన్ సెంటర్లకు తరలిస్తారు. అందుకే ధరలు తగ్గుతాయని అంటున్నారు.
శ్రావణ మాసం చివరి వరకు చికెన్ ధరలు భారీగా పడిపోయే అవకాశం ఉందని వ్యాపారులు భావిస్తున్నారు. ఇక హైదరాబాద్ లో కిలో మటన్ ప్రాంతాన్ని బట్టి 700 నుంచి 1000 వరకు అమ్ముతున్నారు. ఆదివారం వస్తే చాలు నాన్ వెజ్ షాపుల దగ్గర అయితే క్యూ లైన్ కడుతూ ఉంటారు నాన్ వెజ్ ప్రియులు. కానీ ఇప్పుడు శ్రావణ మాసం కాబట్టి నాన్ వెజ్ షాపులన్నీ ఖాళీగానే కనిపిస్తున్నాయి. అయితే మరీ ముఖ్యంగా హైదరాబాద్ వాసులను చూసుకున్నట్టయితే వాళ్ళకి ముక్కలేండి ముద్ద దిగదనే విషయం మనం అందరికీ తెలుసు. ఆదివారంతో పాటు మిగతా రోజులలో కూడా నాన్ వెజ్ షాపులని కిటకిటలు ఆడుతూ ఉంటాయి. కానీ శ్రావణ మాసం ఎఫెక్ట్ మాత్రం నాన్ వెజ్ షాపుల పైన చాలా వరకు పడింది. ఒకవైపు చికెన్ రేటు 150 నుంచి 180 వరకు ఉన్నప్పటికీ కూడా శ్రావణ మాసం కాబట్టి నాన్ వెజ్ ప్రియులు అందరూ నాన్ వెజ్ కి దూరంగా ఉండడంతో మాత్రము నాన్ వెజ్ షాపులు అన్ని లాస్ లో ఉన్నాయని షాప్ యజమానులు కూడా చెప్తున్నారు. కెమెరామెన్ గోవర్ధన్తో సుప్రియా, HMTV, హైదరాబాద్. హైదరాబాద్ మహానగరంలో వాన పడితే ట్రాఫిక్ కష్టాలు వర్ణనాతీతం. పలు ప్రాంతాల్లో రహదారులపై మోకాళ్ల లోతు నీరు నిలిచిపోయి గంటల తరబడి ఎక్కడికక్కడ ట్రాఫిక్ స్తంభించిపోతుంది. దీంతో సామాన్య ప్రజలు వాహనదారులకు తిప్పలు అన్ని ఇండి కావు. కాలంతో సంబంధం లేకుండా వర్షం పడిన ప్రతిసారి ఇదే తంతు కావడం అటు ప్రభుత్వానికి ఇటు జీహెచ్ఎంసీకి తలనొప్పిగా మారుతుంది. వరద నీరు నిలిచే ప్రాంతాల్లో జీహెచ్ఎంసీ బృందాలు, విపత్తు నిర్వహణ బృందాలు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ వరద నీటిని నాలల్లోకి మళ్లిస్తుంటారు. అయినా సరే ఈ సమస్య ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా ఉంది. వరద ముంపు ప్రాంతాలపై జీహెచ్ఎంసీ స్పెషల్ ఫోకస్ పెట్టింది. వర్షాకాలంలో చిన్నపాటి వర్షం పడితే చాలు నగరంలోని రోడ్లన్నీ జలమయమైపోతాయి. రోడ్లపైన నీరు నిలిచిపోవడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. ఇక జంక్షన్ల వద్ద పరిస్థితి మరీ దారుణంగా ఉంటుంది. అయితే ఈ సమస్యకు పరిష్కారం తీసుకొచ్చే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. గతంలో కొన్ని ప్రాంతాల్లో తాత్కాలిక చర్యలతో వరద సమస్యకు పరిష్కారం చేసిన 140 ప్రాంతాల్లో వరద నీటి సమస్య అత్యంత తీవ్రంగా ఉన్నట్టు జీహెచ్ఎంసీ గుర్తించింది. ఈ సమస్య కేవలం వర్షం కురిసినప్పుడు మాత్రమే వస్తుందని అనుకోవడం పొరపాటు మాత్రమే. ఈ క్రమంలో కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టింది. నగరంలో 12 జంక్షన్ల వద్ద భూగర్భ సంపుల నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టింది. ఇప్పటికే సచివాలయం వద్ద పనులు ప్రారంభమయ్యాయి. మిగిలిన ప్రాంతాలలో తొందరలోనే పనులు ప్రారంభించనున్నారు. ఇంజనీరింగ్ విభాగం అధికారులతో జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి సమీక్షించారు. వరద సమస్య పరిష్కారానికి భూగర్భ సంపులు, ఇంజెక్షన్ బోర్వెల్స్ నిర్మించాలని ఆదేశించారు. అందుకు అవసరమైన స్థలాన్ని గుర్తించడంతో పాటు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని, జోన్ కు 5 చొప్పున ప్రయోగాత్మకంగా భూగర్భ సంపులను నిర్మించాలని సూచించారు. ఆయా ప్రాంతాల్లో సంపుల నిర్మాణానికి 2 సార్లు టెండర్లు పిలిచి భూగర్భ సంపుల నిర్మాణానికి పనులు మొదలుపెట్టింది. దానికోసం ఇది 5 lakhs కెపాసిటీతో కడుతున్నాం. మేము అండ్ 4 ఇంజెక్షన్ పైప్స్ ఉన్నాయి. అది 120 డెప్త్లు ఉన్నాయి ఒక్కొక్క పైప్ 4 minutes. అండ్ వచ్చేసి 5 lakhs కెపాసిటీతో కడుతున్నాము. 102 లంగర్ హౌస్ కాడ ఒకటి, ఒక మన సెక్రటరీ ముందు ఒకటి, ఎర్రమంజిల్ ఒకటి, పంజాగుట్ట ఒకటి జూబ్లీస్లో కూడా ప్లాన్ చేస్తున్నాం. లేదు ఎర్రమంజిల్ అండ్ పంజాగుట్టలో స్టార్ట్ అయిపోయినాయి ఆల్రెడీ. ఒక సెక్రటరీలో 102 కాడ ఇంకా కొన్ని రోజులు స్టార్ట్ అవుతుంది. 6 minutes 5 lakhs కెపాసిటీతో కడుతున్నాము. ప్రస్తుతం సచివాలయానికి ఎదురుగా భారీగా వర్షపు నీరు నిలిచే ప్రాంతంలో 40 లక్షల లీటర్ల సామర్థ్యంతో భూగర్భ సంపు నిర్మిస్తోంది. అందుకు అవసరమైన ప్రదేశాన్ని గుర్తించి మట్టిని తవ్వుతున్నారు. అధికారులు ఇప్పటికే 150 అడుగుల లోతులో 4 ఇంజెక్షన్ బోర్వెల్స్ వేయించారు. వాటి ద్వారా వర్షపు నీటిని కట్టడి చేయడంతో పాటు సమీపంలో భూగర్భ జలాలు పెంచేందుకు దోహదపడుతుందని అధికారులు చెబుతున్నారు. అలాగే రాజ్భవన్ రోడ్డులోని లేక్ వ్యూ గెస్ట్ హౌస్, ఆర్టీఏ కార్యాలయం వద్ద భూగర్భ సంపు పనులు మొదలుపెట్టారు. అటు ఐటీ కారిడార్ లోని నెక్టార్ గార్డెన్ వద్ద కూడా 30 లక్షల లీటర్ల సామర్థ్యంతో భూగర్భ సంపు నిర్మిస్తున్నారు. నీరు నిలిచే ప్రాంతంలో స్థలానికి అనుగుణంగా 10 నుంచి 40 లక్షల లీటర్ల సామర్థ్యంతో నీటి సంపులు నిర్మిస్తున్నారు. ఇందుకోసం సుమారు 20 నుంచి 30 కోట్లు ఖర్చవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. వచ్చే 2-3 నెలల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న దృష్ట్యా ఆలోపు భూగర్భ సంపుల నిర్మాణాన్ని పూర్తి చేయాలని జీహెచ్ఎంసీ భావిస్తోంది.
నీటిని దారి మళ్లించేందుకు భూగర్భ సంపుల నిర్మాణం అంతగా ఫలించకపోవచ్చని జేఎన్టీయూ ఇంజనీరింగ్ విభాగం నిపుణులు అభిప్రాయపడుతున్నారు. నీరు నిలిచే ప్రాంతం ఎగువన ఎంత వర్షం కురుస్తుందో అంచనా వేయలేమని, సంపద సామర్థ్యానికి మించి వరద వస్తే అవి తట్టుకోలేక మళ్లీ సమస్య పునరావృతమయ్యే అవకాశాలు లేకపోలేదని అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. సమర్థవంతంగా వరద నీటిని నిర్వహించేందుకు ప్రభుత్వం ప్రారంభించిన ఈ భూగర్భ సంపుల పనులు తొందరగా పూర్తయి అందుబాటులోకి వస్తే వర్షాకాలంలో నగర ప్రజల ట్రాఫిక్ కష్టాలు తీరడంతో పాటు వరద నీటి సమర్థ నిర్వహణ సుసాధ్యమవుతుంది. చిన్నపాటి వర్షం వచ్చిందంటే చాలు నగరంలోని రోడ్లన్నీ జలమయం అవుతాయి. ఎగువ ప్రాంతాల నుంచి వచ్చిన వరద నీరంతా రోడ్లపైన చేరుతుంది. ఇక జంక్షన్ల వద్దనైతే ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ సమస్యకు పరిష్కారాన్ని తీసుకురావడానికి ప్రభుత్వం పూనుకుంది. భూగర్భ సంపులను నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది, పనులు కూడా ప్రారంభించింది. అయితే మొదటగా నగరంలోని 12 ప్రాంతాలను ఎంచుకొని 12 జంక్షన్ల వద్ద భూగర్భ సంపులు నిర్మించాలని ప్రణాళికలు సిద్ధం చేసింది. ఆ దిశగా పనులు కూడా మొదలు పెట్టారు. ప్రస్తుతం మనం సెక్రటేరియట్ దగ్గర ఉన్నాము. సెక్రటేరియట్ ముందు ఇక్కడ పనులు అయితే మొదలైనవి. దాదాపుగా పనులు పూర్తయ్యే దశకు చేరుకున్నాయి. ఇంకా 10-20 రోజుల లోపు పనులు పూర్తవుతాయి. అయితే దీనికోసము దాదాపు భూమి లోపల 10 నుండి 20 అడుగుల గుంతను తవ్వి అందులో 4 ఇంజెక్షన్ బోర్వెల్స్ వేశారు. 150 అడుగుల లోతు బోర్వెల్స్ వేశారు. ఈ బోర్వెల్స్ ద్వారా ఎగువ ప్రాంతాల నుంచి వచ్చిన వరద నీరంతా కింద నిర్మించిన సంపులోనికి వెళ్తుంది. అయితే 10 లక్షల నుండి 20 లక్షల లీటర్ల నీరు నిల్వ ఉంచే విధంగా ఈ సంపునైతే నిర్మిస్తున్నారు. వరద నీరు వచ్చినప్పుడు ఈ సంపులోకి నీరంతా చేరుతుంది. ఆ తర్వాత వర్షం తగ్గిన తర్వాత ఈ నీటినంతా వరద నీరు వెళ్ళడానికి నిర్మించినటువంటి మ్యాన్ హోళ్లలోకి వదులుతారు. అయితే దీని ద్వారా ఎలాంటి వరద నీరు రోడ్లపైన నిలిచిపోవడం వంటి సమస్యలు ఉండవు. దీంతో పాటుగా ప్రధాన కూడళ్లు ఏవైతే ఉన్నాయో నగరంలో ఆ ప్రాంతాలలో కూడా త్వరలో పనులు ప్రారంభించబోతున్నట్టుగా తెలుస్తుంది. రంగమహల్ వై జంక్షన్, ద్వారకా హోటల్, జోయాలుకాస్ యూటర్న్ ఇలా తదితర ప్రాంతాల్లో పనులు ప్రారంభించి ఇవి విజయవంతం అయితే కనుక మిగతా ప్రధాన కూడళ్ల అన్నిటి వద్ద కూడా ఇలాంటి భూగర్భ సంపులను నిర్మించే అవకాశం ఉన్నట్లుగా అధికారులు చెబుతున్నారు. అయితే ఈ భూగర్భ సంపుల ద్వారా రోడ్లపైన వరద నీరు నిలవకుండా ఉండడమే కాకుండా వరద నీటి సమగ్ర నిర్వహణ కూడా జరుగుతుంది. వీడియో జర్నలిస్ట్ వీరబాబుతో రజిత, హెచ్ఎంటీవీ, హైదరాబాద్. పుట్టినప్పుడు ఉయ్యాల దగ్గర నుంచి మరణానంతరం నలుగురు మోసే సవారిగా మనిషి జీవితకాలం అంతా వెదురు ఉంటూనే ఉంటుంది. అలాంటి వెదురుకి అంతర్జాతీయంగా గిరాకీ ఉన్నా వాటి మీద ఆధారపడ్డ కార్మికుల కుటుంబాల జీవితాల్లో మార్పు లేదు. వెదురుతో చేసిన బుట్టలు ఈ తరానికి ఎక్కువగా తెలియకపోయినా బుట్టల వాడకం మాత్రం పూర్వకాలం నుంచి మన పెద్దవాళ్లు వాడుతున్నారు. చేతి వృత్తుల నైపుణ్యాలు, అందమైన బుట్టల అల్లికలు నగరవాసులను ఎంతోగానో ఆకర్షిస్తున్నాయి. మోడ్రన్ కాలంలో కూడా వెదురు బుట్టలకు మంచి ఆదరణ లభిస్తుంది. దీనిపై హెచ్ఎంటీవీ ప్రత్యేక కథనం. రోడ్డుపైన కొలువు తీరిన వెదురు ఉత్పత్తులు చేతి వృత్తుల నైపుణ్యానికి అద్దం పడుతున్నాయి. కాదేదీ సృజనకు అనర్హం అన్నట్లు వెదురు కేన్లను ఉపయోగించి వివిధ రకాల ఆకృతుల్లో ఉత్పత్తుల్ని తీర్చిదిద్దుతున్నారు. ఈ ఉత్పత్తులు అందానికి, వైవిధ్యానికి పట్టం కడుతున్నాయి. ఖరీదైన మాల్స్ లో మాత్రమే కాదు, కచ్చా రోడ్లపై కూడా వెదురు ఉత్పత్తులు షాపింగ్ ప్రియుల్ని కట్టిపడేస్తున్నాయి. ముఖ్యంగా వెదురు కేన్తో తయారు చేసిన బుట్టలు, బ్యాగులు, ఇతర ఉత్పత్తులు నగరవాసుల మధ్య దోచుకుంటున్నాయి. తయారీ నైపుణ్యం తో పాటు అందుబాటు ధరల్లో ఉండడంతో వీటి విక్రయాలు జోరుగా సాగు. ఫుట్పాత్ పై ఈ ఉత్పత్తులు మన ముందే తయారు చేసి విక్రయిస్తున్నారు. పూలు, పండ్లు, ఇతర పూజా సామగ్రి తీసుకెళ్లేందుకు వినియోగించే బుట్టల నుంచి గార్డెన్లు, విద్యుత్ లైట్లు అమర్చుకునేందుకు వివిధ ఆకృతుల్లో బుట్టలు, లాంతర్ లైట్లు తయారు చేస్తున్నారు. లాంతర్ లైట్లు, మూత ఉన్న బుట్టలు, గంపలు పెద్ద పెద్ద హాల్స్ లో అలంకరణ కోసం పెట్టుకునే పలు రకాల వస్తువుల్ని అక్కడికక్కడే తయారు చేసి అందిస్తున్నారు. వీటిని విభిన్నమైన రంగులతో అందంగా తీర్చిదిద్దుతున్నారు.
వెదురుతో పర్యావరణ హితమైన వస్తువుల్ని తయారు చేస్తున్నారు. చాలా మందికి ఇది వంశపారంపర్యంగా వస్తున్న కళగా ఉంది. వివిధ ఆకృతుల్లో అందంగా ఆకట్టుకునే వస్తువుల్ని తీర్చిదిద్దుతున్నామని వ్యాపారులు తెలిపారు. వస్తువు తయారీకి ఉపయోగించిన ముడి సరుకును బట్టి దాని ధర నిర్ణయిస్తామన్నారు. పెద్దగా ఆశలు పెట్టుకోవటం లేదు. కూలీ గిట్టుబాటైతే చాలనుకుంటున్నారు. ఫలితంగా అందరికీ అందుబాటైన ధరలోనే వస్తువులు లభిస్తాయని వ్యాపారులు చెప్తున్నారు. మా తాతలు కానీ ముత్తాతలు కానీ ఇదే పని అది చేస్తా వస్తున్నాం. అది ఊరూరుకు పోయి ఈ బుట్టలు అమ్ముకునేది. ఇది చేయలేక వదిలేసి కొంతమంది ఉద్యోగాలు చేయటం, చదువు లేని వాళ్ళు కొంతమంది ఇదే పని చేసేది. ఈ కర్ర మా ఊరు నుంచి అడవిలోకి పోవాలా. అడవిలో పోయి అడవి ప్రాంతాల్లో, కొండల్లో, లోయల్లో ఉంటుంది. లోబిల్లో ఇది ఒక్కొక్క చోటే ఉండేది. ఒక్కొక్క ప్రాంతంలో ఉంటుంది, ఒక్కొక్క ప్రాంతంలో ఉండదు. అది కోసుకొని వచ్చి ఎండబెట్టి తీల్చి చల్లుతాం. అది జరగదు, బాగానే జరుగుతుంది. ధర 250 నుంచి 10,000 దాకా ఉంది, 15,000 దాకా ఉంది. పెద్ద బుట్టలు అది ఆరడబెట్టి మనం చేసే పని ఉంది. ఒక్కొక్క బుట్టి అదే ఆరడిచ్చి ఫంక్షన్కి తీసుకుంటారు. చిన్న చిన్న బుట్టలు, పెద్దవి, ఫ్లవర్ వాజు, ల్యాంపు, బట్టలు వేసుకునే బుట్టలు అన్నీ రకరకాలుగా అన్నీ చేస్తాం. యూరోప్, తూర్పాసియా దేశాలలో బుట్టల అల్లికలను నేర్పించే ట్రైనింగ్ సంస్థలు ఉన్నాయి. కానీ నేటి తరం వాళ్ళకే వీటి విలువ తెలియడం లేదు. ఆసియా దేశాలలో చాలా మంది ప్రజలు బుట్టల అల్లిక మీద ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. ప్రస్తుతం ప్లాస్టిక్ తో చేసిన బుట్టల వినియోగం పెరిగింది. కానీ ప్లాస్టిక్ బుట్టలను ఎక్కువగా వినియోగించడం వల్ల పర్యావరణానికి హాని కలుగుతుంది. అందుకే ప్లాస్టిక్ బుట్టల వాడకాన్ని తగ్గించడం, వెదురు బుట్టల వల్ల కలిగే ప్రయోజనాలు మన ముందు తరాల వారికి తెలియచేయడం మన అందరి ప్రాథమిక కర్తవ్యం. నడి రోడ్డు పైన కొలువు తీరిన వెదురు, కెన్ బుట్టల ఉత్పత్తులు చేతి వృత్తుల నైపుణ్యానికి అద్దం పడుతున్నాయి. వివిధ రకాల ఆకృతుల్లో అందమైన బుట్టలను తీర్చిదిద్దుతున్నారు ఈ కళాకారులు. ఈ బుట్టలు అందానికి, వైవిధ్యానికి పట్టం కడుతున్నాయి. అయితే షాపింగ్ మాల్స్ లోనే కాదు, కచ్చా రోడ్ల పైన కూడా వెదురుతో చేసిన బుట్టలు నగరవాసులను ఎంతోగానో కట్టిపడేస్తున్నాయి. అందమైన ఈ బుట్టలు అతి తక్కువ ధరలో అందుబాటులో ఉండడంతో కస్టమర్లను ఎంతోగానో ఆకర్షిస్తున్నాయి. కెమెరామెన్ వీరబాబుతో అలేఖ్య, HMTV, హైదరాబాద్. హైదరాబాద్ వ్యాప్తంగా ఉన్న సిటీ రౌండప్ న్యూస్ చూద్దాం. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో మేయర్ విజయలక్ష్మి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. పలు సెక్షన్లలో సిబ్బంది హాజరు స్థితిపై విజయలక్ష్మి పరిశీలించారు. ఒక్కొక్కరిని ఏ సమయానికి వచ్చారంటూ మేయర్ అడిగి తెలుసుకున్నారు. కంట్రోల్ రూమ్, CPRO, సిటిజన్ సర్వీస్ సెంటర్, ట్రెజరీ విభాగాలను మేయర్ తనిఖీ చేశారు. హైదరాబాద్ ఓల్డ్ బోయిన్పల్లి డివిజన్లో మక్తల ఫౌండేషన్ కార్పొరేటర్ నరసింహ యాదవ్ ఆధ్వర్యంలో హర్ఘర్ తిరంగ కార్యక్రమాన్ని నిర్వహించారు. హర్ఘర్ తిరంగ ర్యాలీని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ప్రారంభించారు. ప్రతి ఒక్కరిలో దేశభక్తి భావాన్ని పెంపొందించి దేశం పట్ల అంకిత భావంగా ఉండాలన్న ముఖ్య ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలియజేశారు. స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రతి ఒక్కరూ ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలని సూచించారు. హైదరాబాద్ ఎస్ఆర్ నగర్లోని ఈఎస్ఐ హాస్పిటల్లో కోల్కతా జూనియర్ డాక్టర్ అత్యాచారం, హత్య ఘటనకు నిరసనగా జూనియర్ వైద్యులు ఆందోళన చేపట్టారు. జూనియర్ డాక్టర్లకు రక్షణ లేదని, సెక్యూరిటీ కల్పించాలంటూ వాళ్ళు డిమాండ్ చేశారు. జూనియర్ వైద్యులపై వరుసగా దాడులు జరుగుతున్నా ఇప్పటి వరకు కనీసం ఘటనకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోలేదని జూడాలు ఆరోపించారు. ఇప్పటికైనా నిందితులకు కఠిన శిక్ష వేయాలని డిమాండ్ చేశారు. రంగారెడ్డి జిల్లా నార్సింగి PS పరిధిలో దారుణం జరిగింది. రాజు అనే వ్యక్తిని దుండగుడు గొంతు కోసి మరీ హత్య చేశాడు. హత్య చేసి అనంతరం PSకి వెళ్లి లొంగిపోయాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తెలుగు సినిమా దర్శకులు బి సుకుమార్ తెలుగు చలనచిత్ర దర్శకుల సంఘం సభ్యులకు గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యాన్ని మరింత పకడ్బందీగా కొనసాగించేందుకు 5 లక్షల రూపాయలు విరాళంగా అందించారని ఆ సంఘ అధ్యక్షులు బి వీరశంకర్, కార్యదర్శి CH సుబ్బారాయుడు తెలియజేశారు. తెలుగు చలనచిత్ర దర్శకుల సంఘానికి ఎప్పుడు అవసరమైనా తాను అందుబాటులో ఉంటానని, ఈ ఏడాది గ్రూప్ ఇన్సూరెన్స్ పథకానికి తానిప్పుడు 5 లక్షల రూపాయలు విరాళంగా అందిస్తున్నానని ఆయన చెప్పడం తమకెంతో ఆనందాన్ని కలిగించిందని ఆ సంఘ అధ్యక్ష కార్యదర్శులు ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేశారు. రైట్ టీవీ అప్డేట్స్ చూస్తూనే ఉండండి HMTV.